మంచిది ప్రియులరా, 56వ సంకీర్తన 56వ సంకీర్తనలో మనము ఉన్నాము ప్రియులరా. 56వ సంకీర్తన 1 నుంచి 13 చరణాలు ఇందులో ఉన్నాయి. దావీదును గాతులో పట్టుకున్నప్పుడు అతడు రచించిన గొప్ప అద్భుతమైనటువంటి గీతము అని ఇక్కడ రాయబడి ఉంది. దావీదు తన జీవితంలో ఎంతోమంది శత్రువులు దావీదును తరుముతూ ఉన్నారు. అయితే శత్రువుల కొరకు ప్రార్థించుట లేక శత్రువుల గురించి ప్రార్థించినప్పుడు శత్రువులను మిత్రులుగా మార్చేశాడు దేవుడు. శత్రువులతో సహవాసాన్ని కల్పించాడు దేవుడు. గమనించండి, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? ఈ యొక్క చదవబడినటువంటి లేఖన భాగాల్లోని వినండి ప్రియులరా, ఈ 56వ సంకీర్తనలోని చాలా విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అంటే ఒకవేళ ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకుని ఉన్నప్పుడు అతడు రచించిన సంకీర్తన అని చరిత్ర కాస్త చెబుతూ ఉంది. మొదటి సమూయేలు గ్రంథము 21 నుంచి ప్రియులరా 21వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూస్తే అక్కడ ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కీర్తన రాసి ఉన్నాడు అని కొంత చరిత్ర కొంతమంది చెబుతూ ఉన్నారు. మరికొంతమంది ఇలా అంటున్నారు. మరికొందరు మొదటి సమూయేలు 27వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలలో ఉన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని అప్పుడు రాశాడు ఈ కీర్తన అని కూడా కొంతమంది ప్రియులరా తెలియచేస్తున్నాడు. అక్కడ గాతులోని సంవత్సరం 4 నెలలు ఉన్నాడు. అక్కడ గాతులో సంవత్సరం 4 నెలలు ఉన్నారు. దావీదు తన భార్యలతో కలిసి అక్కడ 1 సంవత్సరము 4 నెలలు అక్కడ నివాసం ఉన్నట్లుగా మనకి చరిత్ర ఇక్కడ సమూయేలు గ్రంథములో మనకు అర్థమవుతుంది. ఏమంటున్నాడంటే, దేవా నన్ను కరుణించుము, మనుషులు నన్ను వెయ్యవలనని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచూ ఉన్నారని రాస్తూ ఉన్నాడు. దేవా నన్ను కరుణించు అని. ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, దావీదు తన జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా సరే ఎవరి మీద ఆధారపడుతున్నాడు అని అంటే దేవుని మీద ఆధారపడుతున్నాడు, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. గమనించండి, శ్రమలు చేయని లేకపోతే తరుముతూ ఉన్నారని శత్రువులు పొంచి ఉన్నారని ఏ రోజు కుమిలిపోలేదు, కృంగిపోలేదు, వెనుకకి తిరిగిపోలేదు, కానీ ముందుకే సాగిపోయాడు. దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దావీదు తన జీవితంలో చేసినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ప్రియులరా విజయాలను పొందుకున్న విజయాలను ప్రభు సన్నిధిలో పాట రూపకంగా పాడుకుంటూ దేవుని స్తుతించాడు. చూడండి, దావీదు ఏ కీర్తన రాసినా దాని వెనక అతల ఒక అద్భుతమైన నేపథ్యం ఉంటుంది. అద్భుతమైన నేపథ్యం వినండి. కారణం లేకుండా ఎప్పుడు పాట రాయలేదు, కారణం లేకుండా ఎప్పుడు ప్రియులరా పొందుకున్న మేలులను ఎప్పుడు కూడా పాట రూపకంగా పాడి ప్రభుని స్తుతించేటువంటి అలవాటు కలిగిన వాడు దావీదు. ప్రియులరా 57 కీర్తన 1, 2, 3 వచనాలు చూసిన 124వ సంకీర్తన 3 చరణాలు మనం చూసినా అక్కడ ఫిలిష్తీయులు దావీదును బంధించి ఉన్నప్పుడు చాలా స్పష్టంగా లేక ప్రియులరా దావీదును గూర్చి ఆకీషు రాజు ఎదుట మాట్లాడినప్పుడు దావీదు భయపడి పిచ్చి చేష్టలు చేసినట్లుగా అప్పుడు దేవుడు దావీదును తప్పించినట్టుగా మనకు కనబడుతుంది. కారణం ఏంటి అంటే దావీదుకు దేవుడు సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. అందుకనే దేవుణ్ణి ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నాడు. ఏమంటున్నాడు అనంటే, దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగివేయవలనని దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు, అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు.
57వ సంకీర్తన 6వ చరణం మనం చూస్తే అక్కడ ఇలా రాయబడింది, నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలలొడ్డిరి, నా ప్రాణమును కృంగుచున్నది, నా ఎదుట గుంట తవ్వి దానిలో తామే పడిరి. అంటే నన్ను ఏదో చేద్దాం అనుకున్నారు, కానీ నా కోసం కొన్ని గుంటలు తవ్వారు, కానీ వారే అందులో పడిపోతున్నారు. అబ్షాలోము గురించి మనము గమనించాము. అబ్షాలోము ఏమండి దావీదును చంపడానికి వస్తూ ఉన్నాడు, ఎన్నో ప్లాన్లు వేశాడు. ఏమండి దావీదును లేపేద్దాం అనుకున్నాడు యవనస్తుడు, కానీ తనే చనిపోయాడు. దావీదును చంపేద్దాం అనుకున్నాడు సౌలు, కానీ తన కత్తి చేత తనే చచ్చిపోయాడు. అంటే శత్రువులు, వినండి నా ప్రియమైన వాళ్ళరా, దావీదును చంపాలని ఎన్నో రకాలుగా ప్లాన్లు వేస్తున్నారు, వారే హతమార్చబడుతున్నారు. విజయం ఎవరిది అని అంటే చివరికి దావీదుదే విజయం. ఎందుకు అంటే దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు, దావీదు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు, దావీదు భయపడకుండా వెనుకకు తిరిగి చూడకుండా ముందుకు సాగిపోతూ దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. గనుక దేవుని బిడ్డల పక్షాన దేవుడే కార్యాలు చేస్తాడు, దేవుడే యుద్ధాలు చేశాడు, దేవుడే విడిపిస్తూ ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నా జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు పొంచి ఉన్నాయి, ఎన్నో రకాల ఏమండి భయం, ఆందోళన, దుఃఖం, దిగులు. ఏమండి శత్రువునే సాతానుడు కబలించాలని శత్రువుని సాతానుడు వెంటాడుతూ ఉన్నాడు. చివరికి విజయం ఎవరిది అని అంటే దేవుని పిల్లలమైన మనదే విజయము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి శత్రువుని సాతానుని యేసయ్య సిలువలో తన తలకాయని, వాడి యొక్క తలకాయని చిదుగు కొట్టేశాడు. ఆయన పిల్లలమైన మన పక్షాన దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. కనుక మనం దేనికి భయపడనక్కర్లేదు. ఆయన పిల్లలమైన మన చుట్టూ ఆయన కంచి వేశాడు, ఆయన రక్తాన్ని కంచిగా ఉంచాడు, ఆయన కాపుదలించాడు. ప్రియులరా, నువ్వు వెళ్ళు ప్రతి చోట నేను నీకు తోడుగా వస్తానని చెప్పాడు. ఆయన నిన్ను విడువను ఎడబాయను వాగ్దానం చేశాడు. సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని చెప్పాడు. ప్రియులరా, ఆయన ఎప్పుడూ నీతోనే ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. ఏమండి శత్రువుకు భయపడి ఏమండి నువ్వేదో దిగులు పడుతున్నావేమో, కృంగిపోతున్నావేమో, నీతో ప్రభు ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. అరే నా పక్షాన వాదించేవారు లేరు, నా పక్షాన యుద్ధం చేసేవారు లేరు, నా పక్షాన నిలబడేవారు లేరని అనుకుంటున్నావేమో, నీ పక్షాన ప్రభు ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. నీ పక్షాన ప్రభు నిలబడతాడనే విషయాన్ని మర్చిపోవద్దు. నీ పక్షాన ప్రభు వ్యాజ్యమాడతాడనే విషయాన్ని మర్చిపోవద్దు. నేను ఒంటరినండి, నాకెవరూ లేరండి, నన్ను ధైర్యపరిచేవారు, నాతో నడిచేవారు ఎవరూ లేరండి అనుకుంటున్నావేమో, ప్రభు నీతో ఉన్నాడు, ప్రభు నీ పక్షాన ఉన్నాడు, ప్రభు నీ పక్షాన నిలబడుతున్నాడు. ఆయన ధైర్యం తెచ్చుకో. దావీదు ప్రియులరా, ఎవరినైతే నమ్ముతున్నాడో వారే చివరికి దావీదుకు నష్టాలు తీసుకొస్తున్నారు, సమస్యలు తీసుకొస్తున్నా. అయినా సరే దావీదు దేవుని వైపు చూస్తున్నాడు, దేవుని యందు ఏమండి నమ్మిక ఇచ్చాడు. వినండి, దావీదును అద్భుత రీతిగా కాపాడుతున్నాడు. అందుకనే దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియులరా, 13వ సంకీర్తనలోని నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగములను అర్పించదను. దేవునికి స్తోత్రం. ప్రారంభం ఏమన్నాడు? దేవా నన్ను కరుణించుము, మనుషులను మృంగవేయవలనని దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారని ప్రారంభించాడు. ముగింపు ఎలా ఉందని తెలుసా? స్తుతులతో దేవుణ్ణి స్తుతిస్తూ ముగిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, ఇవన్నీ కష్టాల్లో ఉన్నా నీ సమస్య ప్రభువుకు చెప్పుకో, నీ సమస్య ప్రభు దగ్గర విన్నవించుకో. నీకున్న కష్టం, నీకున్న బాధ, నీకున్న వేదన ప్రభు సన్నిధిలో ప్రార్థించు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. వినండి, ప్రార్థనకు లిమిట్ ఉండదు, ప్రార్థనకు సమయం ఉండదు, ప్రార్థనకు హద్దులు ఉండవు.
ప్రార్థన ఎప్పుడైనా చేయొచ్చు, ప్రార్థన ఎంతసేపైనా చేయొచ్చు. ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. ఆయన వాగ్దానం చేశాడు, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. వింటున్నారా? ఇదిగో అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తానంటున్నాడు. వింటున్నారా? వినండి. ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి ఉన్నానంటున్నాడు. ఆయన నీ హృదయం అనే తలుపు దగ్గర నిలిచి ఉన్నాడు. నువ్వు ప్రార్థించు, ప్రభుని అడుగు. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి కూడా ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వే విషయంలో కృంగిపోతున్నావో, నీ బిడ్డల అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారా? నీ భార్య అనారోగ్యంతో ఉందా? నీ భర్త అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడా? అప్పులతో నలిగిపోతున్నావా? సమస్యలు నీ చుట్టూ పొంచి ఉన్నాయా? దేని విషయమైతే నువ్వు కృంగిపోతున్నావో దేవుని వైపు చూడు. దేవుడే నీకు సహాయం చేస్తాడు, దేవుడే కరుణిస్తాడు. ఆయన చేసిన మేలులను బట్టి దేవునికి స్తుతులు చెల్లించేవారిగా ఉందాం. రండి, ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి, దేవా